పెట్టారు, సజీవులుగా ఉంచారు. ఇది మా గొప్పతనం కాదు, మాలో ఉన్న ఏ మనిషి కాదు ప్రభా, కేవలం నీ ఉచిత కృప చేత మరి ఒక మంచి పరిశుద్ధ పుణ్య పునరుద్ధరణలో మాకు ప్రవేశపెట్టారు. భూమికి ఆకాశానికి ఎంత దూరము, పడమటికి తూర్పుకు ఎంత దూరము నీ ఆలోచన, నీ తలంపులు అంత దూరంగా ఉంటున్నవి. మా పాపములకు కూడా అంత దూరపరిచారు, సముద్రపు అగాధంలో పడవేశారు. మమ్మల్ని ప్రేమించి మరి ఒక మంచి దినంలో ప్రవేశపెట్టినందుకు వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు వారి శక్తిగల నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సీటెడ్. వెల్కమ్ టు దిస్ యునైటెడ్ సర్వీస్. ఈ సాయంకాలపు ఐక్య ఆరాధన గురించి ప్రేమగా ఆహ్వానిస్తున్నా. గ్రేట్ టు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్య శుభ శక్తిగల నామంలో మీ అందరికి శుభములు, సమాధానం కలుగును గాక. ప్రభుత్వం మీకు ప్రియులారా, దేవుడు మనందరినీ 115 దినములు కాపాడి 116వ దినము సజీవంగా ఉంచాడు. మనకు ఇంకా 249 దినములు ఉంటున్నవి. గ్రంథం తెలియజేస్తున్నది ప్రతిరోజు కూడా పరలోకం నుంచి ఆ దినం మనకు బహుమానంగా వస్తున్నాయి. బిగ్గరగా చెప్పండి, ప్రభుత్వం బిగ్గరగా. మీ అందరూ క్షేమం తలస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ సాయంకాలపు ఆరాధనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చదువుకున్నాము. ఈ సమ్మర్లో వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు బాగా ఒక్కసారి న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా చదివేయండి. అప్పుడైతే మీలో ఉన్న సందేహాలన్నీ కూడా నివృత్తమవుతాయి. ఎందుకంటే చాలామంది రకరకాలుగా వారిలో ఉన్నటువంటి సందేహాలు బైబిలే అది జవాబుగా మీకు మారుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనందరినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. యేసుక్రీస్తులో మనకు లభించినటువంటి అమోఘమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైనటువంటి దీవెనలు బహుశా ప్రపంచంలో నాకు తెలిసినంత మటుకు ఇలాంటి గ్రంథము ఎక్కడ కూడా ఉండకపోవచ్చు. ఎంత చక్కటి మాటలు అసలు. పౌలు తన ప్రయాణంలో ఎఫెసీ పట్టణంలో సువార్త పరిచర్య చేశాడు. తర్వాత వారికి ఉత్తరం రాసి పంపించాడు. అక్కడ చాలామంది ఉన్నారు. ఎఫెసీలో భయంకరమైనటువంటి విగ్రహారాధన మనం అక్కడ చూస్తాం. ఆ ఎఫెసీ దేవత సాక్షాత్తు ఆకాశం నుంచి పడినట్టు అక్కడ రాయబడ్డది. వారు తలస్తూ ఉన్నారు. పౌలు గారు వాక్యం చెబితే ఆ విగ్రహాలన్నీ కూడా, అనగా విగ్రహాల అమ్మకం తగ్గిపోతుందని వాళ్ళ బాధ. భారతదేశంలో కూడా రాజకీయ నాయకులు ఏంటంటే క్రైస్తవత్వం పెరిగిపోతా ఉంటే వారికి గుండె గుబేలు అంటారు. గుళ్ళన్నీ మూతపడాలి, విగ్రహాల తయారీ తక్కువ కావాలి. ఎందుకంటే యేసుప్రభు వారు అన్నారు, ఏమన్నారంటే రక్షణ యూదుల్లో నుండి వస్తుందని 4:22 చెప్పాడు సమరయ స్త్రీతో. యూదులు కూడా విగ్రహారాధన చేయరు. అయినప్పటికీ కూడా యేసుప్రభు వారు కూడా యూదులే, యూదా వంశంలో జన్మించాడు. ఆయనే ఈ యొక్క చెట్టు ఒకటే, కొమ్మలు వేరు. ఆయన ఒక్కడొచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శాఖలుగా 200 మంది క్యాథలిక్స్, 100 కోట్ల మంది ప్రొటెస్టెంట్లు ఉన్నారు అంటే ఆ మాటల్లో శక్తి లేదా? ఆ మాటల్లో జీవం లేదా? ఆ రోజు ఆది అపోస్తలులు గొంతు చించుకొని బిగ్గరగా ప్రతిరోజు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడారు. అటు హతసాక్షి అయిన స్టెఫను కూడా చనిపోతూ ఆయన ఎవరిని చూశాడు? పరలోకంలో యేసు ప్రభు వారు తండ్రి కుడి పార్శ్వమున నిలబడి ఉంట చూశాడు. ఆయన ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు కలనా నిజమా అని నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. పరలోకానికి మార్గము ఏర్పాటు చేశాడు యేసు ప్రభు వారు. నతానియేలుతో చెప్పినటువంటి మాట 1:52లో, నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నువ్వు నాకు తెలుసు అంటే నువ్వు ఆశ్చర్యపోతున్నావు. నతనేలు అన్నాడు, నువ్వు ఇశ్రాయేలు రాజువు, దేవుని కుమారుడు అంటే ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? ఇది మొదలుకొని మనుష్య కుమారుని పైగా దేవదూతలు ఎక్కడం దిగడం నువ్వు
ఎలా సాధ్యం ఇది? ఇక్కడ నుంచి నేను కిందికి దూకగలనా? నా కాలు 2 ముక్కలు అయిపోతుంది. మెట్లున్నాయి కాబట్టి ఇటు నుంచైనా దిగాలి, ఇటు నుంచైనా దిగాలి, లేదా ఎవరైనా పట్టుకోవాలి నన్ను. కానీ ఎలా వెళ్తాం మనం పరలోకానికి? ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు. యేసు ప్రభువు వారు ఆ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎలా అంటే మృతులలో నుండి లేచుట వలన అందరూ చూస్తుండగానే. చూడండి కొన్ని లేఖనాలు, మార్క్స్ వార్త 16:19 చూడండి. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 16:19. మార్కు సువార్త 16వ అధ్యాయం 19 ఒకసారి చూడండి. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకములకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వన చూస్తూ ఉంటాడు. అలా మరొక లేఖన భాగం అపోస్తలుల కార్యం 1:11. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 1:11. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళడం మీరు చూచిద్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని. ఈ క్రైస్తవ జీవితంలో నేటికి అనేక మంది భయంకరమైనటువంటి మూఢ నమ్మకాలలో కొంతమంది మంగళవారం ప్రార్థన చేసుకోవద్దని, ప్రార్థన పెట్టుకోవద్దని, మంగళవారం పెళ్లి చేసుకోవద్దని, పునరుత్థాన శక్తితో ప్రభు అన్ని పటాపంచలు చేశాడు. ఈ రోజుకు పేరు క్రైస్తవులే, కానీ ఆస్ట్రాలజీ జ్యోతిష్యం చూస్తాడు. ఈరోజు మంచి రోజు అని. ఈరోజు ఏప్రిల్ 26 మన పొరుగువారు, మనం హిందువులని కూడా చెప్పకూడదు, మహమ్మదీయులని చెప్పకూడదు, వారిని పొరుగువారు అనాలి భాషగా. ఈ దినం మంచి దినం అని చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు. ఈ దినం పెళ్లి చేసుకున్న వారి సంసారాలను నిలబడతాయా? దేవుడు ప్రభువును లేపి ఆ శక్తి, ఆ ప్రభావం ఆ రోజు ప్రతిరోజు కూడా అపోస్తలులు ఇదే మాట చెప్పారు. చూడండి అపోస్తలుల కార్యం 2:24 చూడండి. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 2:24. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనందుకు మేము అందుకు ఆయనకు అనే మాట ఫుట్ నోట్స్ రాయబడ్డది. 5వ అధ్యాయం 30 వచ్చిన 5:30 మీరు మ్రానున వ్రేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు. ఆ రోజు వారు ప్రతి ఇంటికి ప్రతి చోట అదే చెప్పాడు. మనలాగా ఇలా వచ్చి ఊరుగా ఏం జరుగుతుందో ఇక్కడ షో ఏం చెప్తారో చూసామని ఏం చెప్తారు? చెప్పాల్సిందే చెప్తారు. పునరుత్థానం గురించి చెప్తారు. ఏం చెప్తారు? ఆయన శక్తి, ఆయన ప్రభావం గురించి చెప్తారు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక సారాంశము ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే, 1వ అధ్యాయంలో సంఘము ఒక శరీరం అని, ఆ శరీరానికి శిరస్సు క్రీస్తని, 2వ అధ్యాయంలో సంఘము ఒక కట్టడము అని, అక్కడ 2వ అధ్యాయంలో భక్తుడు పౌలు గారు తెలియజేస్తారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తల దాని పునాది మీద మీరు కట్టపుచ్చున్నారని చెప్తాడు. 3వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు సంఘం ఒక మర్మంగా, 4వ అధ్యాయంలో సంఘం ఒక నూతన పురుషుడు, నూతన వ్యక్తి, శక్తి. 5వ అధ్యాయంలో సంఘం ఒక వధువు. 6వ అధ్యాయంలో సంఘము యుద్ధోపకరణములు ధరించుకొని ఒక సైనికుడు వలె ఉన్నదని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నాకు ఈ పత్రికలన్నిటిలో ఎఫ్ఎస్సి పత్రిక నేను ఎక్కువగా కోట్ చేస్తాను. ఎందుకంటే మన పూర్వపు స్థితి భక్తుడు పౌలు చాలా చక్కగా తెలియజేస్తాడు.
మనము మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తు కూడా మరలా బ్రతికించారనే మాట నాకు చాలా ఇష్టమైనటువంటిది. అంత మాత్రమే కాదు, ఆ 2వ అధ్యాయంలోని మరొక మాట కూడా నాకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చూడండి, turn your Bibles with me to the letter of Paul to the Ephesians chapter 2. ఆ దేవుని యొక్క ప్రేమను అక్కడ 4-5 వచనాలు కలిసినాయి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను, కృప చేత మీరు. వాస్తవంగా సందర్భం ఏంటంటే కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం ఆయన చెప్పేది. అంటే వాగ్దానాలన్నీ వారికే, అనగా యూదులకు, పితరులు వారు, లేఖనాలు వారివి. మనమందరం కూడా అన్యజనుల వలె ఉన్నాము, అంటే దేవుని ఎరగనటువంటి ప్రజలముగా ఉన్నాము. కానీ క్రీస్తులో మనకు కలిగినటువంటి ఆధిక్యత, ఎలాంటి ఆధిక్యత అంటే, నేను ఎఫెస్ 1:3 ప్రతిరోజు ఒక్కసారైనా 2 సార్లు కోట్ చేస్తాను. ఎవరైనా చెప్పండి చూద్దాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించింది. మనకు ఏం కావాలి? ఇంకా బిగ్గరగా చప్పట్లు ప్రభువుని వైపు. ఎవరికైనా బంగారు కావాలా చెప్పండి. కిలో బంగారు కావాలా? ఇప్పిస్తాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పూణేలో ఒక వ్యక్తి గోల్డ్ మ్యాన్ ఉండేవాడు. ఆయన పేరు గోల్డ్ మ్యాన్. అతనికి బంగారు అంగి వేసుకునేది షోక్ అన్నమాట. ఒకనొక దినము ఒక బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశారు. కొంతమంది ట్రాప్ చేసేసి చంపి ఆ షర్ట్ బంగారు 3 కిలోల బంగారుతో తయారు చేయబడ్డటువంటి అంగి అది. ఈ సంఘటన జరిగి చాలా కాలం అవుతుంది. అతన్ని చంపి ఆ అంగి పగలజీర్చుకొని తీసుకొని పోయారు. ఈరోజు పరలోక సంబంధమైనటువంటి దీవెనలు ప్రభు మనకు ఇస్తూ ఉన్నాడంటే, ఒక నాస్తికుడు ఫ్రాంక్ మోరిసన్ అనే వ్యక్తి, పునరుత్థానం లేదు, ఈ క్రైస్తవులందరూ హల్లెలూయా హల్లెలూయా క్రీస్తు లేచారు హల్లెలూయా అంటున్నారు, దీన్ని ఎలాగైనా లేవలేదని ప్రూవ్ చేయాలి, డిస్ప్రూవ్ చేయాలి అని తలంచాడు. అతను ఒక గొప్ప జర్నలిస్ట్, ఇన్వెస్టిగేషన్ చేసే వ్యక్తి. మీరు గూగుల్లో కొడితే ఆయన పేరు వస్తుంది, ఫ్రాంక్ మోరిసన్. ఆయన పుస్తకం రాశాడు. ఆ పరిశోధన చేసిన తర్వాత 30 సంవత్సరాలు. ఆ పుస్తకం పేరు మీకు కొడితే వస్తుంది, హూ మూవ్డ్ ద స్టోన్. హూ మూవ్డ్ ద స్టోన్. అమెజాన్లో కొడితే 1700 రూపాయలు, ఫ్లిప్కార్ట్లో 1200 రూపాయలు దొరుకుతుంది. ఆయన 30 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు. ఏమని? యేసు ప్రభువు వారు పునరుత్థానుడు కాలేదని నిరూపించాలని ప్రారంభించాడు. కానీ ప్రతిసారి కూడా ఆయన లేచినట్టే ఆ థియరీలో ఆయన కనిపిస్తున్నది. చివరికి ఆ నాస్తికుడు ప్రభు అయిన యేసును తన స్వంత రక్షకునిగా అంగీకరించి ఆ పుస్తకాన్ని రాశాడు. నేను చెప్పినటువంటి పుస్తకము హూ మూవ్డ్ ద స్టోన్. బిగ్గరగా చెప్పండి ప్రభు మైపడి బిగ్గరగా. పౌలు గారు అదే చెప్తూ ఉన్నాడు. అక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో 1వ అధ్యాయము 20వ వచనంలో, ఆయన ఆ బలాతిశయము చేత ఆ క్రీస్తును మృతులలో నుండి లేపి. చాలు. ప్రపంచంలో ఎవరైనా చనిపోయి తిరిగి లేచిన వారు ఉన్నారా అంటే ఆంగ్లంలో ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద డెడ్ అని, తెలుగులో ఆది సంభూతుడు అనే మాట వాడబడ్డది. మనం కొలస్సీలకు రాసిన పత్రికలో చూస్తాము. ఇప్పుడు మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏ భాగం చదువుకున్నాము? ప్రకటన గ్రంథం చదువుకున్నాం. అక్కడ కూడా రాయబడ్డది ఆది సంభూతుడు అనే మాట. అనగా చనిపోయి
తిరిగి లేచినటువంటి వారిలో ఆయన ఆది సంభూతుడిగా ఉన్నాడు. మరొక మాటలో చెప్పాలంటే ప్రథమ ఫలము, ఫస్ట్ ఫ్రూట్ అని పౌలు తర్జుమా చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:18-23 ఆ మాట చెప్తారు. ఈ మధ్యలో మా సంఘ సభ్యుడు సహోదరులు వంటి కమలాకర్ నిద్రించాడు. అకస్మాత్తుగా ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయింది. ఒకసారి ఆలోచన చేయండి మీరు. యూ మే బి ఎ డాక్టర్, ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ. యూ మే బి ఎ నర్స్, యూ మే బి ఎ ప్రొఫెసర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూ థింక్ వన్స్. ఒకసారి చనిపోయిన తర్వాత బాడీ ఫంక్షనింగ్ అంతా ఆగిపోతుంది. మనందరికీ తెలుసు, ముక్కులో నుంచి మెల్లగా నీరు వస్తూ ఉంటుంది, నోట్లో నుంచి జడ్డు కారుతూ ఉంటుంది, చెవులలో నుండి ఇంకా అవి ఇవి కారుతుంటాయి, మిగతా ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయి అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. కొంతమంది చనిపోయే ముందు కార్డియాక్ అరెస్ట్ అయితే వారు మూత్ర విసర్జన, మల విసర్జన కూడా చేస్తారు. యేసుప్రభువు వారు కంప్లీట్గా చనిపోయి 3 రోజులు సమాధిలో ఉన్నాడు. ఇది ఎలా సాధ్యము? మానవ ఊహకు అందనటువంటిది. దేవునికి ఎంత బలం ఉన్నది? లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎన్ని రోజులకు? కొంతమంది 3 రోజులు అని చెప్తుంటారు, ఎందుకంటే యేసులో 3 రోజులకు లేచాడు కాబట్టి. యోసేపు కూడా ఎన్ని వెండి నాణ్యాలకు అమ్మబడ్డాడు అంటే ఏమంటారు? 30 అని చెప్తారు, ఎందుకంటే యేసులో కూడా 30 వెండి నాణ్యాలకు అమ్మబడ్డాడు. ఏదో ఒకటి పెట్టుకోవాలన్నమాట. ఏం చేశాడు యేసుప్రభువు వారు? సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? పిలిచాడు. చచ్చిపోయిన వాళ్ళని పిలిస్తే లేస్తారండి ఎవరైనా? బతికున్నటువంటి వాళ్ళకే మరోసారి పిలవాలి. ఏమన్నాడు? లాజరు కమ్ అవుట్ అన్నాడు. బిగ్గరగా చెప్పడం బట్టి ప్రభువు భయపడుతుంది. బిగ్గరగా అలాగే ఆ వస్త్రాలు, ఆ ప్రేత వస్త్రాలు చనిపోయిన తర్వాత ఏవైతే చుడతారో, సుగంధ ద్రవ్యాలు రాస్తారో, ఆ వస్త్రాలతో అలాగే వచ్చారు. అంటే ఆయన అన్నాడు, నో వన్ కెన్ టేక్ మై లైఫ్, ఐ లే మై లైఫ్ అండ్ ఐ టేక్ ఇట్ బ్యాక్. నేను మరలా దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు. ఇది నా తండ్రి వల్ల నేను పొందుకొని ఉన్నాను. ఈ సాయంకాలము ఆ బలాతిశయము చేత అనే మాట, ఎంత బలం ఉన్నది దేవునికి, ఎంత బలం ఉన్నది, ఎంత శక్తి ఉన్నది. ఇందాక నేను చెప్పాను, ఆ నాస్తికుడు ఫ్రాంక్ మోరిసన్. కాకపోతే మనకేంటంటే, మీకు ఒకే ఒకటి చెప్తా, ఈ సమ్మర్లో బాగా బైబిల్ స్టడీ చేయండి. మనకు తెలుగులో పుస్తకాల కొరత సమృద్ధిగా ఉన్నది. తెలుగులో పుస్తకాలు చాలా తక్కువగా ఉన్నవి. స్కాలర్స్ అంతా వెస్ట్, పాశ్చాత్య దేశాల్లో ఉన్నవారే ఎక్కువగా జ్ఞానవంతులు. ఇక్కడ భారతదేశంలో పుస్తకాలు రాసినటువంటి వారు ఎవరు లేరు, చాలా తక్కువ. ఆ ఫ్రాంక్ మోరిసన్ అనే వ్యక్తి, హూ మూవ్డ్ ద స్టోన్, రాయిని ఎవరు దొరలించారు అనే పుస్తకం రాశారు. అది నెట్లో పెట్టారు. ఇఫ్ యు సర్చ్ యూ కెన్ ఫైండ్ ఇట్. చూడండి, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి. ఈ సమస్యల్లో ఎక్కడొచ్చిందంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య అదే. అన్ని దేవుళ్ళలాగా మన దేవుడు కూడా ఉంటే సమస్య లేదు. కానీ ఇక్కడ ప్రతిరోజు కూడా అపోస్తలులు చెప్పినటువంటిది ఒకే ఒకటి, ఏంటంటే, అయ్యా వృద్ధుల పునరుత్థానం గురించి మాట్లాడాను నేను. చూడండి, అపోస్తల కార్యంలో పౌలు ఏమంటాడు? నేను ఏం చేయలేదు, గుడిని దోయలే, బడిని దోయలే అని అంటాడు అక్కడ. అపోస్తల కార్యంలో 26వ అధ్యాయంలో ఒకసారి మనం చూసాం. 26వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. అక్కడ నేను దేవుని బలమైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొందు వారిలో ఎవరైనా
ఫస్ట్ పర్సన్ అంట. మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలను మోషే ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పగా అల్పులకును గనులకును ఏం చెప్పాడు ఆయన? ఏథెన్సులో అయితే బబులర్ అన్నారు. ఈ వదనబోతు చెప్పేది ఏంటి అని అన్నారు. వీడేదో కొత్త మతాన్ని అంటే గుడ్డోడ్స్లో దయ్యములను అన్య దేవతలను అనే మాట రాయబడ్డది. కొత్త మతాన్ని చెప్తున్నాడు. కొంతమంది పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు 17వ అధ్యాయం 31వ వచనంలో కొంతమంది అపహాస్యం చేశారట. కొంతమంది ఏమన్నారట, తర్వాత విన్నారులే, ఇప్పుడు కాదులే. కొంతమంది మాత్రం విశ్వసించారట. పౌలు చెప్పినటువంటి మాట అంతకు మించి ఏది కూడా లేదు అని మనకు గ్రంథము తెలియజేస్తున్నది. చూడండి 24వ అధ్యాయంలో కూడా చూడండి, అక్కడ 24వ అధ్యాయంలో 20-21 కలిసి ఉన్నది. నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానము గూర్చి నేను వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమే తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా ఏం చెప్పాడు? మృతుల పునరుత్థానం గురించి చెప్పాడు. ఇంకా అక్కడ కొంతమంది అన్నారు, వీడేదో యేసు అనే ఒక రాజు ఉన్నాడంట, వాని గురించి చెప్తున్నారని కూడా అన్నారు. 17వ అధ్యాయంలో చూడండి, ఆ మాట కూడా చూసాం. 17వ అధ్యాయం చూసాం. అక్కడ ఇంకా చాలా చోట్ల 17-18వ వచనంలో ఈ మాట రాయబడ్డది. ఎపికూరియులోను స్వయంలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించి కొందరు ఈ వదనబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొని అతడు యేసును గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించేది కనుక వీడు అన్య దేవతలను అనగా దయ్యములని ప్రచురించుచున్నాడని. ఇంకా కొంతమంది అన్నారు, యేసు అనే ఒక రాజు ఉన్నాడట, అతని గురించి చెప్తున్నారు ఆయన. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈరోజు కూడా చాలామందికి అర్థం కానటువంటి విషయాలు, ఇది ఎలా సాధ్యమో దేవుని ప్రణాళికలు సర్వ మానవాళి కొరకై ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన పైన మానవులందరి పాపాలు మోపబడి ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే చాలా చక్కగా జగత్తు పునాది వేయబడక మునుపే అనే మాట అక్కడ రాయబడ్డది. క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకున్నాడట. అకస్మాత్తుగా ఏది జరగలేదనే మాట అక్కడ రాయబడ్డది. అక్కడ ఆయన రక్తము చేత మీరు విమోచింపబడ్డారు, ప్రోక్షించబడ్డారు. చాలా చక్కటి విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన. అంటే క్రీస్తులో మనకు ఉన్నటువంటి ఆ ఆధిక్యత గురించి అక్కడ చెప్తూ ఉన్నాడు ఎఫెసీ పత్రికలో. మరలా మనం అక్కడ ఆ మాట మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అది 20-21 ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని అదంతా కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వరకు రాయబడ్డది. ఆయన నామం హెచ్చించబడడం. తర్వాత అక్కడ రాయబడ్డ విషయాలు ఏంటంటే అన్ని కూడా ఆయన కంట్రోల్లో ఉన్నవి అని దావీదు 110వ కీర్తన 1-2 వచనాల్లో చెప్పాడు. అక్కడ మత్తయి సువార్తలో కూడా వారు అడుగుతూ ఉన్నారు, ఎవరితో చెప్తున్నారు? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15-24లో కూడా నీ శత్రువులను నీ పాద పీఠం క్రింద ఉంచు వరకు సమస్తమును కూడా ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండుననే మాట అక్కడ రాయబడ్డది. ఎవరితో చెప్పాడు? దేవదూతలతో చెప్పాడా ఈ మాట? 110వ కీర్తనలో దావీదు ప్రవచించినటువంటి దావీదు కూడా ఒక ప్రవక్త, అబ్రహాం కూడా ఒక ప్రవక్త. ఆదికాండం
నిర్గమకాండం 20:7 దేవుడు అన్నాడు, ఆయన ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తాడు, లేకపోతే చస్తావా అన్నాడు. అక్కడ భక్తుడు అంటాడు, ఏవైనా పర్వాలేదు, ఒకవేళ సింహాసనములు కావచ్చు, ప్రభుత్వములు కావచ్చు, అధికారులు కావచ్చు, ఉన్నది కావచ్చు, దేవదూతలు కావచ్చు, అన్ని కూడా ఆయన ద్వారానే కలిగి ఉన్నవని కొలస్సీలకు రాసిన పత్రిక 1:15-18 చాలా స్పష్టంగా భక్తుడు చెప్తాడు. అదే యోహాను గ్రీకులకు రాసినటువంటి ఆ యోహాను సువార్త 1 అధ్యాయంలో 1 వచనంలో 5వ వచనంలో చెప్తాడు. ముఖ్యంగా 3వ వచనంలో కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అనే మాట రాయబడింది. వితౌట్ హిమ్ ఈవెన్ వన్ థింగ్ ఆల్సో నాట్ బీయింగ్, అంటే ఏది కూడా ఉనికిలోకి రాలేదు అనే మాట అక్కడ తర్జుమా చేయబడింది. ఇక్కడ భక్తుడు అదే చెప్తూ ఉన్నాడు. 110వ కీర్తన 1-2 వచనాల సారాంశము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నీ కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతల్లో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనా చెప్పారా? చాలు. అసలు పరలోక సన్నివేశంలో మీరు బైబిల్ జాగ్రత్తగా చదవాలి. ఈ దినం మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం చూపిస్తా. ఒకే వాక్య భాగంలో ఆయన గొర్రెపిల్ల అని భక్తుడు రాస్తాడు. ఒకే వాక్య భాగంలో యూదా గోత్రపు సింహం అనే మాట కూడా రాయబడ్డది. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో రాయబడ్డటువంటి మాట మీరు అక్కడ కనిపిస్తుంది మనకు. చూడండి, 5వ అధ్యాయము 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన, అంటే వేరైన యూదా గోత్రపు ఎవరట? జాగ్రత్తగా వాక్య భాగం మనం చదువుకోవాలి. ఆయన యూదా గోత్రపు సింహం అని రాయబడ్డది. 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందిన నాతో చెప్పాడా, మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉంటా. బిగురుగా చెప్పటువంటి ప్రభువు మహిమపరచాలి. పై భాగంలో యూదా గోత్రపు సింహం అని, క్రింది భాగంలో వధింపబడినటువంటి గొర్రె పిల్ల రాయబడ్డది. అసలు బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభువును చూడనే లేదు. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయంలో he came to testify the light, he was not the light. ఆయన ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడు, కానీ ఆ వెలుగు కాదు ఆయన. నిజమైన వెలుగు లోకంలో ఉండెను, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండదనే మాట రాయబడ్డది. The true light enlightens everyone, all people. ఆయన యేసు ప్రభువు వారు ఎదురుగా రావడం చూసి ఏమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని 1:29 అలా చెప్పిన తర్వాత మరలా యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు ఇదిగో గొర్రె పిల్ల అని చెప్పాడు. 36లో 2 సార్లు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండి సమస్తము కూడా యేసు ప్రభువు చెప్పిన రీతిగా ఆల్ ది అథారిటీ హ్యాస్ గివెన్ అంటు మీ ఆన్ ది ఎర్త్ అండ్ ఇన్ హెవెన్, భూమి మీదను పరలోకంలో నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నింటినీ గైకొనవలని బోధించండి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా. ఆయన ఎలా వెళ్ళాడు? ప్రతి పుస్తకంలో, ప్రతి గ్రంథంలో, ముఖ్యంగా మత్తయి సువార్తలో ఎక్కువగా 24:30 ఆయన తన మహిమతో కూడా దేవదూతలతో కూడా వస్తాడనే మాట అక్కడ రాయబడింది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-18 వచనాల్లో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది.
ఒక్కసారి 15:24 మనం చూసాం. 15:24 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యములు, సమస్తమైన అధికారములు, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు భక్తుడు పౌలు ఎఫెసీయులకు రాస్తూ, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి అధ్యాయం చదివితే వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అని 119:72 రాయబడ్డ రీతిగా బంగారు కంటే విలువైనటువంటి ఆ వాక్యాన్ని మీరు కనుగొంటారు. అక్కడ దేవుని కుడిపార్శ్వమున కూర్చోవడము ఇందాక నేను చెప్పాను. ఎవరు? స్టెఫను చూశాడట. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి అంటే, ఎలా ఆకాశము తెరవబడ్డది. అపోస్తలుడైన పౌలు కూడా అపోస్తలుల కార్యం 14వ అధ్యాయంలో రాళ్ళ చేత కొట్టబడ్డప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? 3వ ఆకాశమునకు ఎత్తబడ్డాడు, అనగా పరలోకము. అక్కడ వచింప శక్యము కాని మాటలు దేవుడు అన్నాడు, టైం రాలేదు, వెళ్ళిపో అన్నాడు. నాకు అనిపిస్తుంది, ప్రతి ఒక్కరు రక్షించబడిన తర్వాత చచ్చిపోతే సువార్త ఎవరు చేస్తారు? పౌలు సేవ చేయకపోతే యూరోప్ అంతా రక్షించబడేదా? ఈరోజు మన చేతిలో బైబిల్ ఉందంటే హెబ్రీ పత్రికలతో కలిపి 14 ఉత్తరాలు మనం చదివే వాళ్ళమా? ఒకసారి ఆలోచించండి. క్రీస్తు దేవత్వం గురించి ఎంత చక్కగా చెప్తాడు ఆయన. హెబ్రీ 1:3, కొలస్సీ 2:9 ఏం చెప్తాడు ఆయన? ఎగ్జాక్ట్గా దేవుడు ఎలా ఉంటాడో యేసు క్రీస్తు వారు అలాగే ఉంటాడయ్యా అని చెప్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్ ఇంప్రింట్ అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తూ ఉన్నదని కొలస్సీ 2:9 కూడా చెప్తున్నాడు. ఆ వాక్య భాగం మనం చదువుకున్నాం. మరియు 1:22 ఎఫెసీ, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా, ఆ సంఘము ఆయన శరీరం, సమస్తము పూర్తిగా నింపుచున్నవాని. సాయంకాలం ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే దైవ వాక్యములో రాయబడ్డది. ఆ పెంతెకోస్తు దినమందు ఆ పరిశుద్ధాత్మ పరలోకము నుండి దిగి వారిపైకి రావడం వల్ల, వారు భాషల్లో మాట్లాడడం వల్ల దేవుని గొప్ప కార్యాలు. అపోస్తలుల కార్యం 2:13, అపోస్తలుల కార్యం 2:17, అంత్యదినములందు నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను, మీ కుమారులు కుమార్తెలు యవ్వనులు అందరూ కూడా దర్శనాలు చూస్తారనే మాట ప్రకారం 120 మంది అక్కడ ఉన్నారు. ఆ 120 మంది పోయి 241లో 3,000 మంది ఒకేసారి బాప్తిజం పొందుకోవడం, 42లో అనుదినం వారు దేవుణ్ణి ఆరాధించడం, వారు సంఘంలో చేర్చబడడం. ఆ సంఖ్య 4 కాస్త 5,000 కావడం, ఆ సంఖ్య కాస్త 6 అదే 3వ వచనంలో శిష్యుల సంఖ్య విస్తరించడం, ఆ సంఖ్య కాస్త ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది ప్రభువైన యేసు తమ స్వంత రక్షకునికి అంగీకరించడం. బిగ్గరగా చెప్పబడి ప్రభుత్వం. ఇవేమో కాకి లెక్కలు కాదు నేను చెప్పేది, ఇక్కడ ఉన్నది నేను చెప్తూ ఉన్నాను, రెఫరెన్స్తో సహా చెప్తూ ఉన్నాను. ఈ సాయంకాలం ఆయన పరలోకంలో మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 8:24, హెబ్రీ పత్రిక 7:25. ఆయన యుద్ధకు వచ్చి వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు, నిరంతరము జీవించుచున్నాడని భక్తుడు పౌలు తెలియజేస్తున్నాడు. ప్రభుత్వ మిగిలి పిల్లరా, ఈ ఎఫెసీ పత్రిక మనం ఆధ్యాత్మికంగా చూడండి. 2:7లో ఒక చక్కటి మాట రాయబడ్డ చూడండి. అక్కడ 2:7లో చాలా చక్కటి మాట. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా. ఎంత గొప్ప మాట అండి! పరలోకం కావాలా, ఇక్కడ ఈ లోకమే కావాలా? పౌలు గారు మరొక చక్కటి మాట చెప్తాడు. రోమపత్రిక 8:11 ఒకసారి చూడండి. రోమపత్రిక 8:11, మృతులలో నుండి
యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అందుకే యేసు ప్రభువు వారు అన్నారు, there are many mansion houses in my father's house, if not I will tell you. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేనిడని మీతో నేను వెళ్ళి ఏం చేస్తాను, స్థలము సిద్ధపరచు. మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటే మీరు కూడా. ఆయనలో ఎలాంటి స్వార్థము లేదు. ఈ సాయంకాలం ఈ ఎఫ్ఎస్సి పత్రిక మనను పరలోకానికి దగ్గరగా చేరుస్తూ ఉన్నది. మనం పాతాళంలో ఉండవలసినటువంటి వారు, కానీ ప్రభు అక్కడ 2:7 మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు కూడా చెప్పుకోండి. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి, అంటే ఎలా లేపబడ్డాము? బాప్తిస్మము ద్వారా. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం భక్తుడు పౌలు అక్కడ చెప్తున్నాడు. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయము చాలా చక్కగా 8, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాం. ఏలైనగా ఆయన చనిపోకుండా చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయాడు, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని నేర్చుకోండి. ఏది కావాలో మనమే కోరుకోవాలి. దేవుడు ఎప్పుడు మనం బలవంతం చేసేవాడు కాదు. ఆ రోజు ఇశ్రాయేలుతో అదే అన్నాడు, ఈరోజు ప్రభు అదే అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము బహు విశాలం వెడల్పునై ఉన్నది, అందులో చాలా మంది పడిపోతూ ఉన్నారు. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును మెయ్యంత ఉంచి భూమ్యాకాశముల మీద సాక్షులుగా పిలుస్తున్నారు. మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము అని భక్తుడు పౌలు దశలోకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటల ద్వారా ఒకరినొకడు అక్కడ సదాకాలం ఉండాలా, ఇక్కడే కొంతకాలం ఉండాలా? కొంచెం కాలం మీరు శ్రమ పడిపిమ్మట ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. తల వంచని ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవా, ఈ సాయంకాలం ఎఫ్ఎస్సి పత్రికలోని కొన్ని విషయాలను మేము గ్రహించగలిగాము. ఇంకా మాకు పరిశుద్ధాత్మ దేవ మనలో జ్ఞానం లేదు, ఇంకా అర్థం చేసుకోవడానికి మనలో జ్ఞానం కావాలి. మా బోధకుడు ఉపదేశకుడు మాకు అన్ని కూడా జ్ఞాపకం చేయండి ప్రభా, నీకు వందనాలు. ఈ సాయంకాలం ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.